ప్రేమ కలిగిన మా తండ్రి, మధ్యాహ్న కాల సమయం నుండి తండ్రి ఇప్పటి వరకు తండ్రి ఎన్నో మాటలు మీరు చివరిగా మాట్లాడిన మాటల గూర్చి 6 మాటల గూర్చి ఎన్నో విషయాలు తండ్రి మేము తెలుసుకున్నాం తండ్రి. ముగింపులోనికి వచ్చి ఉన్నాం. నీ యొక్క చివరి మాటను తండ్రి పరిశీలిస్తుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానమును నాకు వినబో ప్రతి ఒక్కరికి వాటి యొక్క భావాన్ని ఆంతర్యాన్ని గ్రహించుకోవాలి తండ్రి. ఈ భూమి మీదకి వచ్చి మీరు పడ్డ కష్టాన్ని తండ్రి దినదినము జ్ఞాపకం ఉంచుకొని మీకోసమే బ్రతికాలి అన్న ఆలోచనను మాకు దయచేయమని క్రీస్తునామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం యేసుక్రీస్తు మాట్లాడుతున్న చివరి మాటగా 7వ మాటగా ఇది మనం మాట్లాడుకుంటున్నాం. 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఈ భూమి మీద అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సహజం. ఏ వయసుకి తగ్గట్టు ఆ వయసుకి అది కష్టం, ఇది ఆనందం అని అనిపిస్తుంటుంది. ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థికి కష్టం ఉంటుంది, వయసులో ఉన్న ముసలావిడికి కష్టం ఉంటుంది. కష్టం ఆనందం ఈ రెండు కూడా ఉంటాయి. అయితే ఈ భూమి మీద బ్రతుకుతున్న కొంతమంది జీవితాలు, కొంతమంది పడే కష్టాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం మాట్లాడే మాట ఏంటంటే, ఇదిగో ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు అని అంటుంటాం. అప్పుడప్పుడు అంటుంటామా? మన జీవిత కాలంలో ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు అని అంటుంటాం. అటువంటి కష్టాల గురించి బైబిల్ గురించి ఆలోచించి బైబిల్లో ఉన్న సందర్భాలు మనం ఆలోచిస్తే ఒక యోబు గారు మనకు కనిపిస్తారు. యోబు గారి యొక్క జీవితం మనకి కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితి? ఎంతో ఉన్నత స్థితిలోంచి తనకున్న సమస్తమును, తనకున్న పిల్లలతో కలిసి సమస్తమును కోల్పోయి చివరికి తన శరీరానికి కూడా గాయాలయ్యి, ఏమండి, పెంకుతో, చిల్ల పెంకుతో గోక్కుంటున్నట్టు ఆయన జీవితం మనకి కనిపిస్తుంది. ఆయన స్నేహితులు వచ్చి చూస్తున్నప్పుడు ఆయన యోబు అని గుర్తుపట్టలేకపోయాడండి. ఎవరో అనుకుంటున్నారు. అంటే అంత దారుణమైన స్థితిని ఆయన అనుభవించాడు. ఎవరి కోసం? ఇదిగో దేవుడు పరీక్షిస్తున్నాడు యోబు గారిని. ఆ పరీక్ష కాలంలో యోబు గారికి ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఇదిగో ఆయన దేవుణ్ణి దూషించలేదు. ఆ బాధలన్నిటినీ భరించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ భూమి మీద చిన్న చిన్న వాటికి ఈ చిన్న చిన్న కష్టాలు అనుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం, కానీ బైబిల్లో ఉన్న భక్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు బైబిల్లో ఉన్న భక్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో ఇది ఒక కష్టమేనా మనకొచ్చింది అని మనకు అనిపిస్తుంది. కానీ మనం జ్ఞాపకం చేసుకోంగా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు కూడా ఏదన్నా చిన్న చిన్న మాటలకి బాధపడిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు మనకు కనిపిస్తుంటారు. చిన్న చిన్న వాటికి, లేకపోతే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని, ఇదిగో ఫెయిల్ అయ్యాను, అవమానం మాకు కాబట్టి ఇదిగో దీని నిమిత్తం కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు మనకి కనిపిస్తారు. నిజంగా బాధలు కష్టాలు అంటే బైబిల్లో ఉన్న వారు పడ్డాయండి బాధలు. వాళ్ళు పడ్డారు బాధలు. మనకు గొప్పవారుగా, ప్రవక్తలుగా మనం ఈరోజు చదువుకుంటున్నాం, కానీ వాళ్ళ ముగింపు కానీ వాళ్ళ జీవితాలు కానీ మనం డీప్గా వెళ్ళి పరిశీలిస్తే మనం గొప్పగా అనుకుంటున్న ప్రవక్తల యొక్క బ్రతుకులు చాలా దారుణంగా ముగిశాయి. ఎంతోమంది రాజుల చేతిలో చనిపోయారు. అలాగే ఆ యోబు గారి తర్వాత మనం ఇందాక శివ బ్రదర్ చెప్పినట్టు ఒక లాజరు జీవితం మనకు కనిపిస్తుంది. ఇంచుమించు దగ్గరగా యోబు గారి జీవితం లాంటి జీవితంగా లాజరు యొక్క జీవితం కూడా మనకి కనిపిస్తుంది.
ఏమండి? కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాయి అని రాయించాడండి లాజర్ గారి గురించి. అంటే ఒక మాదిరిగా మనిషి ఉంటే కుక్కను కొట్టలేడా? మినిమం చేయలేసినా సరే ఏం చేయగలడు? కుక్కను కొట్టగలడు, అది వెళ్ళిపోతుంది. కానీ లాజర్ గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఆ కుక్కను కూడా కొట్టే పరిస్థితి ఓపిక ఆయనకి లేదు. అంత దారుణమైన బ్రతుకు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి చనిపోయిన తర్వాత, దేవునిలో పరీక్ష నెగ్గిన తర్వాత ఒక యోబు గారి జీవితం కానీ, మరణించిన తర్వాత ఒక లాజరు గారి జీవితం కానీ చాలా ఉన్నతంగా మనకు కనిపిస్తుంటాయి. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్న యేసుక్రీస్తు వారి జీవితం, ఎవరు చెయ్యలేని త్యాగం, ఎవరు మాట్లాడలేని మాటలు, ఎవరు పడలేని కష్టం, మన ఆలోచనకు కూడా అందని బాధను శరీరపరంగానూ అనుభవించాడు, మానసికంగానూ ఆయన అనుభవించాడండి. ఇదిగో ఈ బాధ ఎంతకాలం? ఇంచుమించు 33.5 సంవత్సరాల ఆయన యొక్క జీవిత కాలంలో 30 ఏళ్లకు ఆయన సువార్త ప్రకటనలోనికి, ఇదిగో సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడు కదా. 3.5 సంవత్సరాల ఆయన సువార్త ప్రయాణం. ఆ సువార్త ప్రయాణంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కువ శాతం ఆయనకి ఎదురైంది బాధే, ప్రతి ఒక్క ప్రాంతంలో. కానీ ఆయన దగ్గరకు వచ్చిన వారి బాధలన్నీ తీర్చాడు. ఆయన్ని మాత్రం బాధ పెట్టారు వచ్చిన ప్రతి ఒక్కరూ. దేవుని వాక్యం వినకుండా, దేవుని కోరుకున్నట్టు బ్రతకకుండా, వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతున్నారు. కానీ ఆయన దగ్గరికి ఎవరైతే రోగాలతో వచ్చారో, ఎవరైతే బాధలతో వచ్చారో, ఎవరైతే ఇదిగో నిత్యజీవం వెళ్ళాలి అని ఒక యవనస్తుడు ఎలాగైతే వచ్చాడో, వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన మేలే చేశాడు ఆయన జీవిత కాలంలో. ఎవరికి అన్యాయం చేయలేదు. అన్నం పెట్టినట్టు, ఆయన దగ్గరికి వచ్చిన వారికి అన్నం పెట్టినట్టు, రొట్టెలు పెట్టినట్టు మనం ఆయన యొక్క బ్రతుకులో మనం చూస్తున్నాం కదా. ఇన్ని చేసిన ఆయనకి ఏంటండి సిలువ మరణం? ఏమండి? ఇన్ని చేసిన ఆయనకి పైగా ఆయన ఎవరో? దేవుని కుమారుడు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఏముండాలి? పైన ఒక ప్లేట్ మీద రాసి పెడతారండి. యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు ఒక ప్లేట్ మీద రాసి పెడతారు. హేళన. ఆయన్ని సిలువ వేసినప్పుడు ఎంతోమంది హేళన చేశారు. ఈ రోజుకి కూడా ఆయన హేళన చేస్తున్నారండి. ఈ రోజుకి కూడా యేసుక్రీస్తుని హేళన చేస్తున్నారు. ఏమని? 3 మేకులు తీసుకోలేకపోయాడు యేసుక్రీస్తు, మిమ్మల్ని రక్షిస్తాడు అని ఈ రోజుకి మాట్లాడుతున్నాడు చాలామంది అజ్ఞానులు. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే, ఇదిగో నా సైన్యం వచ్చి మీతో పోరాడద్ది. నా రాజ్యం ఈలో యొక్క సంబంధమైనది కాదు. నేను ఒక మాట చెప్పానంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది వచ్చి మీ మీద యుద్ధం చేస్తారు. కానీ యేసుక్రీస్తు తన జీవిత కాలం అంతా భరించాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది ఎదిరించినా, ఎంతమంది కొట్టినా, ఎంతమంది దూషించినా క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన గనక ఒక్క సైగ చేస్తే ఏమైపోద్దండి? ఏమైపోవాలి మనం? మనకిప్పటికే రక్షణ వచ్చేది కాదు, అప్పుడున్న వాళ్ళు ఎవరు బతికేవాళ్ళు కారండి. ఆయన ఏ సైగా చేయకుండానే ఎప్పుడైతే ఆయన మరణించాడో అప్పుడు వాతావరణం అంతా కూడా మారిపోయింది. భూకంపం వచ్చింది. ఏంటి ఆయన ఏమన్నా అన్నాడు? ఆయన క్షమించమంటేనే ఇన్ని జరిగితే, ఆయన ఒకవేళ శిక్షించమంటే, అదిగో అప్పుడు క్షమించిన, అప్పుడు ఏమండి? అప్పుడు ఎంతో మందిని ప్రేమించిన యేసుక్రీస్తునే ఈరోజు చాలామంది మనసులో పెట్టుకున్నారు. మంచిదే. అదే మనసులో పెట్టుకుని మరికొంతమంది ఎలా తయారయ్యారంటే, ఈ భూమి మీద ఎన్ని పాపాలు చేసినా పర్లేదు, ఇదిగో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే ఆయన క్షమించేస్తాడు. వారమంతా ఎలా బ్రతికినా పర్లేదు, ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళి ఆ పాపాన్ని గురించి మనం ప్రార్థిస్తే క్షమించేస్తాడు అని అపోహలో మరికొంతమంది ఉన్నారు.
క్షమించాడు. ఎప్పటి వరకు? ఈ భూమి మీద నువ్వు బ్రతికున్నంత వరకే. ఆయన యొక్క క్షమ ఈ భూమి మీద నువ్వు బ్రతికున్నంత వరకే. చనిపోతే క్షమ ఎవరికీ లేదు. ఏమండి, దేవుని కోసం బ్రతకకుండా ఈ భూమి మీద నీకు నచ్చినట్టే బ్రతికి చనిపోయావనుకో, అప్పుడు క్షమిస్తాడా? క్షమించడండి. ఈ భూమి మీద నీకు అవకాశం. నువ్వు ఎటు వెళ్తావు? దేవుని వైపు వెళ్తావా లేదా లోకం వైపు వెళ్తావా? దేవుని వైపు వెళ్తే దేవుడు ఉన్న లోకానికి చేరతావు. లోకం వైపు వెళ్తే అప్పుడు గుద్దితే గుద్దించుకున్నాడు కదండి, కొడితే కొట్టించుకున్నాడు కదండి, కొరడాలతో కొట్టాం కదండి, అయినా క్షమించాడు కదండి, చనిపోయిన తర్వాత మమ్మల్ని క్షమించడా అని మరికొంతమంది మారిపోయారండి. చనిపోయిన తర్వాత ఏది ఉండదు, క్షమాగిమ అలాంటివి ఏమి ఉండదు. నువ్వు మంచోడు అయితే విశ్రాంతి పొందే స్థలానికి, నువ్వు చెడ్డోడు అయితే ఎక్కడికి వెళ్ళిపోవాలి? వేదన పొందే స్థలానికి వెళ్ళిపోవాలి. ఇందులో మనసు మార్చుకోవడాలు, ఏమండి, లేకపోతే ఆలోచించడాలు, క్షమించాలి అని మళ్ళీ ఆలోచించడం అలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఎంత జాగ్రత్తగా బ్రతకాలండి? యేసుక్రీస్తు ఎంత జాగ్రత్తగా బతికాడు? భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన అని మనం చదువుకున్నాం 5వ అధ్యాయం 7వ వచనంలో. ఏంటి, యేసుక్రీస్తుకి మనము నమ్మినా యేసుక్రీస్తుకి ఏమున్నాయి? భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన అని ఆయన గురించి రాయబడి ఉంటే, మరి ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకి, ఆ యేసుక్రీస్తుని నమ్ముకున్న మనకి ఏ భయము ఏ భక్తి లేకుండా మన బ్రతుకులు అయిపోయినాయండి. ఈరోజు భయపడుతున్నారా దేవునికి? ఎప్పుడైనా తప్పు చేసినవాడు భయపడుతున్నారా? పాపం చేయాలంటే ఆలోచిస్తున్నారా? మీ ఇష్టం వచ్చిన కార్యక్రమాలు బయటికి వెళ్ళిన తర్వాత చేస్తున్నారు కదా, దేవుని భయం మీ దగ్గర ఉందా? మీ హృదయంలో ఉందా? ఎంతైనా కొంతైనా ఆలోచించండి. దేవుని యొక్క భక్తి కొంతైనా ఉందా? ఆలోచించండి. ఎందుకంటే భక్తులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. కోట్ల మంది ఉన్నారు యేసుక్రీస్తుని నమ్మిన వారు, పేరుకి మాత్రమే. కానీ రియాలిటీకి వస్తే, ఆయనలా జీవించే వారి గురించి ఆలోచిస్తే లక్షల్లో కూడా కనిపించరండి. ఎందుకు? యేసుక్రీస్తు జీవితం అలా అయిపోయిందంటే మన కోసమే అండి. మనం చేతులతో చేసిన పాపాల కోసం ఆయన చేతులకు గాయాలయ్యాయి. మనం కాళ్ళతో చేసిన పాపాల కోసం ఆయన కాళ్ళకు గాయమయ్యాయి. మన శరీర అవయవాలతో చేసిన ప్రతి ఒక్క పాపాన్ని కడగాలి, శుద్ధినిగా చేయాలి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని అని ఆయన రక్తముతో కడిగాడండి మనలందరినీ. ఆయన ప్రాణం పెట్టి మనలందరినీ కూడా బ్రతికించుకున్నాడు. ఒక మనుషుని ద్వారా పాపం ఏ రీతిగా అయితే లోకంలో వచ్చిందో, ఆదామనే ఒక మనుషుని ద్వారా, యేసుక్రీస్తు అనే ఒక ఆయన ద్వారా ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ దయచేశాడు ఆయన. అందుకే చెప్తున్నాడు చివరిగా, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరి చేతికి అప్పగించాడు ఆత్మని? తండ్రికి అప్పగించాడు. నువ్వెవరికి అప్పగిస్తున్నావు ఆత్మని? తండ్రికి అప్పగిస్తున్నావా? అపవాదికాడికి అప్పగిస్తున్నారా? ఆలోచించండి. యేసుక్రీస్తు వచ్చేసరికి యోహాను సువార్త మాటను చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన చెప్తున్న మాట అండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. చాలండి. యేసుక్రీస్తు తండ్రికి ఆత్మను అప్పగిస్తున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది ఎవరికి ఇచ్చేసారా ఆత్మని? మీరు మీ తండ్రి అయినా అపవాది సంబంధులుగా మారిపోయారు. పేరుకు మాత్రం దేవుని పిల్ల అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారండి ఆ శాస్త్రులు పరిసయ్యులు. అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ మీరెవరో తెలుసా? మీరు చేస్తున్న క్రియలు ఎవరిదో తెలుసా? అపవాది చేసే క్రియలవి. కానీ అబ్రహాము సంతానం అని గొప్పగా చెప్పుకుంటున్నారు.
వాడు ఆది నుండి నరహంతకుడు, తండ్రి దురాశలు దురాశ కలిగిన వాడు, అబద్ధం ఆడేవాడు, అబద్ధానికి జనకుడు వాడు. వాడికి అప్పగిస్తున్నారు. ఆలోచించండి మన ఆత్మని. ఇదిగో ఈ క్రియలు మీలో కనిపిస్తున్నాయి అనుకో, మీ ఆత్మ ఎవరికి అప్పగించినట్టు? అపవాదికి అప్పగించినట్టు. కానీ యేసుక్రీస్తుకి చేసిన క్రియలు, యేసుక్రీస్తు చూపించిన క్షమ, యేసుక్రీస్తు చూపించిన ప్రేమ, యేసుక్రీస్తు చేసిన త్యాగం, యేసుక్రీస్తు కలిగిన ఓర్పు, సహనము, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి అనుకో, అప్పుడు మనము ఎవరికి ఇచ్చినట్టో తెలుసా? దేవుడికి ఇచ్చినట్టు అవుతుందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము ఏమండి బాధపడువారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎవరికి అప్పగించమంటున్నాడండి ఆత్మల్ని? నమ్మకమైన సృష్టికర్త ఎవరు? పరలోకమందున్న మన కన్న తండ్రి అయిన దేవునికి. ఇదిగో ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న బ్రతుకును కనుక అప్పగిస్తే, ఇదిగో చనిపోయిన తర్వాత దేవుడు లోకానికి చేరతామండి. దానికోసమే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది. దానికోసమే ఆయన బ్రతుకులో ప్రతి ఒక్క క్షణం కూడా దేవుని కోసం, దేవుని పని, తండ్రి పని తుదముట్టించడం నాకు ఆహారమై ఉన్నది. ఈ మాటలన్నీ మనకు చూస్తున్నప్పుడు మనకేమర్థం అవ్వాలి తెలుసా? ఓ తండ్రి పని యొక్క గొప్పతనం, ఆయన పనిలో ఎంతలా ఉంటే మనం పరలోకం చేరతామో మనకు అర్థం కావాలి. అలాగే ఇక్కడ కూడా దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు అంటున్నారు. అంటే దేవుని చిత్త ప్రకారం బ్రతికే వాళ్ళకి ఏం కలుగుతుంది? బాధే కలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు కూడా బాధే, రోదన కలిగింది ఆయనకి. దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు ఏం చేయమంటున్నాడండి? ఇదిగో నమ్మకమైన సృష్టికర్తకు మీరు ఆత్మల్ని అప్పగించండి. ఒక యేసుక్రీస్తు ఇదిగో తండ్రికి ఆత్మని అప్పగించాడు. ఒక స్టెఫెన్ గారు చనిపోయి ఆయన కూడా ఇదిగో యేసు ప్రభు ఆత్మని అప్పగిస్తున్నాడు. ఆయన కూడా నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మని అప్పగిస్తున్నాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు కూడా చెప్తున్నాడు, ఇదిగో మీరు దేవుని కోసమే, దేవుని పనిలోనే మీరు ఉండండి. చనిపోయిన తర్వాత ఒక యేసుక్రీస్తు ఎలాగైతే ఆ మాట చెప్పగలిగాడో, తండ్రికి ఆత్మను అప్పగించుకోగలిగాడో, ఒక స్టెఫెన్ గారు ఎలాగైతే ఇదిగో తండ్రికి ఆత్మను అప్పగించాడో, ఇదిగో చనిపోయిన తర్వాత మనము అనగలగాలి, తండ్రి నా ఆత్మను మీకు అప్పగించుకుంటున్నా అనే బ్రతుకు, అనే జీవితం మనం బ్రతకాలండి. ఈ లోకంలో బ్రతికినంత కాలం, ఈ లోకం గురించి ఆలోచించినంత కాలం మనం ఎవరి సంబంధులు అయిపోతాం తెలుసా? అపవాది సంబంధులు అయిపోతాం. వాడి దురాశలు నెరవేర్చేవారిగా మారిపోతాం. అలా మనం ఉండకూడదండి. యేసుక్రీస్తు వారముగా, క్రైస్తవులముగా, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించేవారిగా ఈ భూమి మీద యేసుక్రీస్తు గూర్చి ప్రకటించేవారుగా, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చిన ప్రారంభంలో ఎవరు మారలేదండి సువార్త ప్రకటించడం. ప్రాణాలు తీసేసినా మారలేదు, కొట్టినా మారలేదు, హింసించినా మారలేదు. యోహాను గారిని అయితే పద్మాస దీపంలో బంధించినా మారలేదండి. ఆయన ఏం చేశాడు? ఆయన సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. పద్మాస దీపంలో బంధించారు. అప్పుడేం చేస్తున్నాడు ఆయన? అప్పుడే రాశారు ఆయన ప్రకటన గ్రంథం. సువార్త ఆగిందా? చూడండి, ఎక్కడో పద్మాసు దీపంలో బంధిస్తే ఆయనేమో ఇదిగో ఆయనకు కలిగిన ఎన్నో సంఘటనల్లో రాస్తే ఆ పుస్తకం ఎక్కడికి వచ్చింది? ప్రకటన గ్రంథంలోగా చివరి పుస్తకంగా వచ్చింది. చూసారా? అంటే ఏం చేసిన ప్రాణాలతో ఉన్నంత వరకు ఎక్కడ ఎలా ఉన్నా ఏం జరిగింది? వాళ్ళ బ్రతుకు కాలమంతా సువార్త ప్రకటించారండి. పౌలు గారిని చెరసాలలో వేశారు. ఆయన ఏం చేశాడు? ఆయన ఎన్ని బాధలండి. ఆయన బ్రతుకు కాలం అంతా కూడా యేసుక్రీస్తుని నమ్మకం ముందు చక్కగా గుర్రాల మీద తిరిగేవాడు. ఆయన ఎవరు దొరికి యేసుక్రీస్తుని నమ్మిన వాడిని కొడతా తిడతా ఉండేవాళ్ళు. ఆయన చక్కగా ఉంది ఆయన జీవితం. ఒక అధికారి ఆయన. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మాడో
ఎప్పుడైతే యేసుక్రీస్తు దర్శనమందు కనిపించాడో, ఎప్పుడైతే మారాడో, ఈయన్ని కొట్టడం మొదలెట్టారు. ఎక్కడికి వెళ్ళినా ఈయన్ని ఆటంకపరచడం మొదలెట్టారండి. రాళ్లతో కొట్టేశారంట. రాళ్లతో కొట్టేసిన తర్వాత చచ్చిపోయాడేమో అనుకొని పట్టణం చివరికి ఈడ్చుకెళ్ళారు అపోస్తలుడైన పౌలు గారిని. ఈడ్చుకెళ్ళి ఇంకా కదలకపోయేసరికి వదిలేస్తే కొంతసేపటికి లెగిసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. శిష్యుల మనసులను దృఢపరిచాడు అని రాయించాడండి. వేరే ప్రాంతానికి వెళ్ళి శిష్యుల దగ్గరికి వెళ్ళి అనేక శ్రమలు మనం అనుభవించాలి. మనం నమ్మిన యేసుక్రీస్తు ఎన్నో శ్రమలు అనుభవించాడు మనకి ఈ రక్షణ దయచేయడానికి. కాబట్టి మనము ఆయన గూర్చి ప్రకటించాలి. మనము పరలోకం చేరాలి అంటే ఏం చేయాలో తెలుసా? మనము కూడా అనేక శ్రమలు అనుభవించాలి. యేసుక్రీస్తు బ్రతుకు కాలమంతా కూడా శ్రమలే మనకి కనిపిస్తున్నాయి కదండి, కష్టమే కనిపిస్తుంది కదండి, బాధలే కదండి మనకు కనిపించేది. ఇక మన బ్రతుకుల్లో ఆనందాలు ఉంటాయి అనుకుంటున్నారా మీరేమన్నా? ఆలోచించండి. మన బ్రతుకులో దేవుని కోసం బ్రతికితే ఆనందం ఉంటుంది అనుకుంటున్నారా? మనం నమ్మిన యేసుక్రీస్తుకే బాధలు కష్టాలు వచ్చి సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. మనము కూడా యేసుక్రీస్తుని నమ్మి యేసుక్రీస్తు వార్తను ప్రకటిస్తేనే దేవుడున్న లోకాన్ని చేరతాం. అది ఏమండి చాలా కష్టమైన పనే. ఎందుకంటే ఎవరు మారుతారు దేవుని గురించి మాటలు చెప్తే? దేవుని వాక్యం చెప్తే ఎవరు మారగలరండి? ఎవరు వినగలరు? మీరంటే ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిదానంగా దేవుని వాక్యం తెలుసుకున్నారు. కొత్త ప్రాంతానికి వెళ్ళి చెప్పారనుకోండి, ఎవరిని వస్తారా? ఆలోచించండి. చాలా కష్టం. అందులోనూ ఇప్పుడు ఇంకా రాళ్ళగా మారిపోయారు. కానీ మార్చాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? మారిన మనకే, యేసుక్రీస్తుని నమ్మిన మనకే మన మీదే ఆ భారం అనేది ఉంది. యేసుక్రీస్తు పని పూర్తి చేశాడు. పూర్తి చేసి ఏం చెప్తున్నాడు? తండ్రి ఆత్మను నీకు అప్పగించుకుంటున్నా అన్నాడు. మనకి కూడా పని ఉంది. సువార్త ప్రకటన అనే పని ఉంది. మన యొక్క జీవితాన్ని పవిత్రుడుగా, నిష్కల్మషుడుగా, నిర్దోషిగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి. దీన్ని కూడా మనం నెరవేర్చి తండ్రికి ఆత్మను అప్పగించుకునే వారిగా మనం ఉండాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మధ్యాహ్న కాల సమయం నుంచి ఇప్పటి వరకు తండ్రి 7 మాటలు తండ్రి మేము ధ్యానించాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక ప్రతి ఒక్క మాటను గూర్చి ఆలోచించేవారుగా తండ్రి. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు తండ్రి, ప్రతి ఒక్క క్షణం కూడా తండ్రి మీరు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం ఉంచుకుని మా యొక్క బ్రతుకులను దిద్దుకునే వారిగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.